మన మధ్య ఓ రహస్యంగా ఉండిపోయిన మన బంధం గురించి అందరికీ చెప్పేసి నువ్వు నా భార్యవి, నా పక్కన నిలబడే అర్హత నాలో సగం అయ్యే అవకాశం నీకే ఉన్నాయని నేను అందరికీ తెలిసేలా చెప్పేస్తాను. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. యాదృచ్ఛికంగా మన పెళ్లి జరిగింది. విధి మనల్ని కలిపిన తర్వాత మన మనసుల్ని కలిపింది. బిహారీ గారు, మీరు నన్ను ప్రేమించినంతగా నేను కూడా మిమ్మల్ని ప్రేమించలేదేమో. మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం. నేను మీ భార్య నవ్వడం మీకు శాపం. అందుకే ఈ రోజుతో మన బంధానికి స్వస్తి పలికేస్తున్నాను. చివరికి ఈ కడుపులో పెరుగుతున్న మీ వారసుడి సంగతి కూడా మీకు చెప్పలేకపోయాను. ఇంక మిమ్మల్ని చివరిసారి ఇదే చూడటం. నా కొడుకును క్షమించి కనకాన్ని వాడితో పంపించమని జోలి పట్టి మిమ్మల్ని అర్థిస్తున్నాను. నాకు వరుసకి అత్తయ్య అయినా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నావమ్మా. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నావు. నాకు ఉండడానికి ఆశ్రయాన్నిచ్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనమ్మా? నేనిక్కడి నుంచి వెళ్ళాక మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతాను. నన్ను క్షమించండి అమ్మా. బాబాయ్, పిన్ని నన్ను దత్తత తీసుకోవాలని చాలా ఆశపడ్డారు. మీరు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా నేను మీ బిడ్డనే. ఈ జన్మలో మీ కూతుర్ని కాలేకపోయాను. మరో జన్మ అంటూ ఉంటే మీ కూతురుగానే పుడతాను. అన్నయ్య, ఒక తల్లికి మనం పుట్టకపోయినా నన్ను నీ సొంత చెల్లెల కంటే ప్రాణంగా చూసుకున్నావు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడవు.
నీలాంటి అన్నయ్య ఉన్న ఏ చెల్లెలైనా అదృష్టవంతురాలే, కానీ ఈ చెల్లెలు దురదృష్టవంతురాలు. నీలాంటి కల్మషం లేని మనుషుల్ని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బిహారీ గారిని నువ్వే జాగ్రత్తగా చూసుకుంటావని భావిస్తూ నేను వెళ్తున్నాను. ఇక తిరిగి రాను. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటే? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి నీ నుదిటి రాతొకటి, ఈ నడుమ నీ గతి ఏంటి? నూరేళ్ళ నీ జన్మ కన్నీటి సంతకమా ఏంటమ్మా? నిన్ను నీవే వెలివేసి ఆ తీరేంటమ్మా? నిసిలోన కుసుమించే ప్రేమే నీవమ్మా. ఏమో 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 ఇదిగో బామ్మా, ఏంట్రా 20 రూపాయలు ఇచ్చావు? నేను తిన్న దోశలకి అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏరా బడుద్దాయ్, 20 రూపాయలు ఇచ్చి తేలిపొచ్చేదాకా తిందాం అనుకున్నావా? ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి తిన్న మొహమేనా నీది? తేరగా తిని వెళ్ళడానికి ఇదేమి సత్రం కాదు. బయట బజార్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? ఇంకా 20 రూపాయలు ఇవ్వు. నీకేం కావాలి? దోశలు ఇవ్వమ్మా. ఇందాక నుంచి అడగకుండా గుడ్డి గుర్రానికి పళ్ళు తొంతున్నావా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, డబ్బులు ఇవ్వకపోతే ఈ బామ్మైనా టిఫినే పెట్టదు. ముందు డబ్బులు ఇవ్వ. బామ్మగారు, ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత? 30 రూపాయలమ్మా. నా దగ్గర డబ్బులు లేవు, ఆకలేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు?